ఉప్పు వేసి కాసేపు మూత పెట్టిన తర్వాత మరీ తీసి కాస్త ఉప్పు వేద్దాం. ఇందులో బిర్యానీ ఆకు వేద్దాం కొంచెం. ఇది ఇక్కడ అవుతూ ఉండగా ఇందులో అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి గ్రైండ్ చేసిన తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, కారం పొడి, పెరుగు వేసి మరొకసారి మిక్స్ చేద్దాం. ఇందులో కాస్త కారం పొడి వేద్దాం. కారం పొడి పీసెస్కి బాగా అంటిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో మిక్స్ చేద్దాం. మసాలాని కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes ఉంచాలి. ముందుగానే తీసి పెట్టుకున్న మిక్సీ జార్లోని మసాలా నీళ్ళు ఇందులో వేస్తే అడుగంటదు. కాసేపు తిప్పి మరి అలాగే పెట్టాలి. ఇందులో కాసింత పెరుగు యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది. రెడీగా అవ్వడానికి ఒక 5 minutesలో ఉంది ఇంకా. కాసేపు ఆగి మూత మూసిపెట్టి ఒక 5 minutes ఆగాలి. రెడీ అయిన చికెన్ చూడండి, ఇంకా తినడానికి రెడీగా ఉంది. మనం స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చపాతీస్, సాఫ్ట్ అండ్ స్మూతీ చపాతీస్ ప్లేట్లో సర్వ్ చేసుకొని దాని తర్వాత ఇందులో చికెన్ ఇందులో సర్వ్ చేసుకొని తింటే ఉంటుందిరా చూడరా మావా, వేరే లెవెల్. చూడండి, సాఫ్ట్ అండ్ చపాతీస్, చికెన్.